మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల ఆయాల వేతనాలను పెంచి పని భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జె నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్లో మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు ఆయాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు అవసరమైన మెనూను అందించడం కోసం వర్కర్లకు ఇచ్చే బడ్జెట్ ఏమో గోరంతా, అదే మెనూనేమో అక్షయ పాత్ర సంస్థ వాళ్ళు ఇవ్వడానికి బడ్జెట్ను పెంచి ఇవ్వడం ఇదెక్కడి న్యాయం అన్నారు. వర్కర్ల సమస్య పరిష్కారానికి ఆయలతో 17న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆందోళన నిర్వహించడంతో పాటు 18న విజయవాడలో మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా 18వ తారీఖు మార్చి 18వ తారీఖున విజయవాడలో ధర్నా చౌక్ అలంకార వద్ద పోరాటం జరుగుతుంది. ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు మెను, రోజుకొక మెను మార్పు చేస్తున్నారు. ఈ మెను 4 జోన్లు ఉన్నాయి. ఈ 4 జోన్ల పద్ధతి సిస్టమ్ కరెక్ట్ కాదు. ఒక జోన్గానే రాష్ట్రం అంతటా అమలు చేయాలి అనే డిమాండ్తో ఈ పోరాటం జరుగుతుంది. మెను మారినప్పుడల్లా ఆర్థిక భారం అనేటువంటిది మిడ్ మీల్స్ వర్కర్ల మీద పడుతుంది. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసి ఒక జోన్ రాష్ట్రం అంతటా ఒకే మెను ఉండే విధంగా ఉండాలని చెప్పేసి ఒక డిమాండ్. రెండో డిమాండ్, ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జ్ 20 రూపాయలు ఇవ్వాలి డిమాండ్. ఇప్పుడు కళాశాలలు అనుమతిలో విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారు. ఆ కళాశాలలో అక్షయ పాత్రకేమో 60 రూపాయలు ఇస్తున్నారు. కానీ మధ్యాహ్నం భోజనం వంటలు ఉండే కాలేజీలకు మాత్రం 14 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది. అంటే ప్రైవేటు డబ్బులు ఏమో 60 రూపాయలు ఇస్తారు, స్వయంగా వర్కర్కి మాత్రం 14 రూపాయలు ఇస్తారు ఒక విద్యార్థికి అనేది ఇది అన్యాయము. కాబట్టి అక్షయ పాత్ర ఉండడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్లో వర్కర్లు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. మెనూ ఛార్జీ కనీసం 40 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే జీతాలు నెలకు ఇవ్వాలి. జీతాలు అతి తక్కువ జీతాలు 3,000 రూపాయలు, వేతనాలు కనీసం 5,000 రూపాయలు ప్రభుత్వం చేస్తుందని చెప్పింది. కానీ 5,000 రూపాయలు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, వాటిని పరిష్కరించాలి. అది కూడా నెల జీతాలు ఇవ్వాలి 5వ తేదీ లోపల అనేటువంటిది. తర్వాత ఉద్యోగ భద్రత కల్పించాలి, యూనిఫాము కల్పించాలి, పిఎఫ్ఈఎస్సీ సౌకర్యాలు వాళ్ళకు ఉండే విధంగా ఈ డిమాండ్లతో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ప్రధానమైనది ఉద్యోగ భద్రత, రాజకీయ తొలగింపులు కూడా జరుగుతున్నాయి. ఆ తొలగింపులు జరగకుండా రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యోగులను చూడమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లా తొలగిస్తే పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మధ్యాహ్నం భోజనం కార్మికులు. అట్లనే ఆయాలు డిమాండ్ కూడా ఈరోజు రాష్ట్రంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల వద్ద 17వ తారీఖున ధర్నాలు చేస్తున్నాం. ఆయాలు చాలా 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళకు మరి ఇన్ని గంటలు పనిచేసే వాళ్ళ